నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు సోమేశ్వర. ఎలా ఉంది కూటమి పరిపాలన? ఎలా అనిపిస్తుంది? కుటుంబ పరిపాలన బాగుంది. మీ ఊళ్ళో అభివృద్ధి పరంగా కానీ ఎలా అభివృద్ధి ఉంది? పరంగా బాగున్నది. ఎలా చేస్తున్నారంటే గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు గడిచిన బాగుంది. ఐదేళ్లలో ఇప్పుడు గతం ఎలా ఉంది? ఐదేళ్ళ కంటే ఇప్పుడు బాగుంది. అంటే హాస్పిటల్లో స్కూల్ సర్వీసులు అన్నీ స్కూల్ ఎలా సర్వీసులు, హాస్పిటల్లో అన్నీ బాగున్నాయి. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగుండేవి కాదు, ఇప్పుడు బాగుంది. ప్రాబ్లం ఏముండేది దాని గతంలో? ప్రాబ్లం ఏముండేది, ఎవరు చూసేవారు కాదు. ఉమ్. ఇప్పుడైతే మాకు మా ఎమ్మెల్యే గారు చర్య తీసుకుంటున్నారు. బాగా తీసుకుని ఆయన ఏదైనా వచ్చేటప్పటికి ఆయన స్పందించలేదు. ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయం రైతులకి ఎలా ఉంది? రైతులకు కూడా బాగుంది. ఇదివరకు అయితే డబ్బులు పడేవి కదా, ఇప్పుడు అయితే డబ్బులు తొందరగా పడుతుంది. అంటే కొనుగోలు విషయం కానీ కొనుగోలు విషయం ఇంకా ఏమీ లేదు. గతంలో అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం సంచులకి వెంటనే సంచులు ఇస్తున్నారు. వెంటనే మన ధాన్యం వెళ్ళగానే 24 గంటల్లో డబ్బులు పడిపోవడం కూడా జరుగుతుంది. బాగుంది. మీ సొంతంగా చేస్తున్నారా? మొత్తం కౌలు చేస్తాను. కౌలు చేస్తారు. ఎలా ఉంది అంతా? అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఇదివరకటి మీద ఇప్పుడు బాగుంది. బాగుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు ఏదైతే పంటలకి నీరు కావాలి, ముఖ్యమైన నీరు కూడా అందుబాటులోనే ఉంది. నీరు పరంగా అయితే అందుబాటులో ఉంది. మురికి కాలువలు కూడా మాకు బాగా తవ్వారు. పంట కాలువలు కూడా బాగా తవ్వారు. నీరైతే మాత్రం అభివృద్ధి, ఆ నీరైతే మాత్రం ఏమి ఇబ్బంది లేదు. మాకు బాగుంది. అదే ఎలక్షన్ టైంలో అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మేము రైతులకు కూడా డబ్బులు వేస్తాం, అది వేసారు. మరి వేస్తున్నారా? వేసారు. అంటే చాలా మంది కొంతమందికి అంటే పార్టీ పరంగానే వేస్తున్నారు. పార్టీ పరంగా కాదు, ప్రతి ఒక్కరికి వేసారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి ఒక్కరికి వేసారు. పార్టీ నిమిత్తం లేదు అక్కడ. అది నారా లోకేష్ గారు, లోకేష్ అంటే ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎలా చేస్తున్నారు ఆయన పరిపాలనా స్పందన అయితే బాగుంది. ప్రతి ఒక్కరితో మన దృష్టి నుంచి ఆయన దృష్టికి వెళ్తే మాత్రం దాన్ని తప్పనిసరిగా ఆయన చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆయనకి ఇప్పుడు టీడీపీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మరి ఆయన చిన్న వయసు, మరి అంత పెద్ద బాధ్యత ఆయన చేయగలరంటారా? చేస్తారు. అంటే ఆయనకి చేయాలనే ఆందోళన ఉంది. ప్రజల మీద మక్కువ కూడా అలా ఉంది కాబట్టి ఆయన చేయడానికి సిద్ధపాటు చేస్తాడండి. ఎంతవరకు అయినా పోరాడతారు. అంటే ఆయన తాతగారు లాగా, అంటే చేయాలని వాళ్ళ నాన్నగారు లాగా చేయగలరా? మరి చేస్తారు. దమ్ముందంటారు ఆయనకి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అటు ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 ఇవన్నీ కూడా హామీలు కూడా మీకు చేయట్లేదు అని అంటున్నారు. హామీలన్నీ సూపర్ 6 హామీలన్నీ కూడా ఒక్కొక్కటి మీకు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతామని చెప్తున్నారు. కొన్ని అయితే చేసుకుంటూ వస్తున్నారు. మరి అన్నీ ఒకేసారి జరిగిపోవు కదండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారి పరిపాలన కూడా బాగానే ఉంది. న్యాయం చేస్తున్నాడు ఆయన. ఆయన శాఖ మాత్రం మీకు నెంబర్ 1గా ఎక్సలెంట్గా న్యాయం చేస్తున్నారు ఆయన పర్వాలేదండి. హాస్పిటల్ పరిస్థితులు ఇప్పుడే బాగున్నాయండి. ఇదివరకటి కంటే ఇప్పుడు బాగున్నాయి. వెళ్ళానండి, చూపించుకుంటాను. వెళ్ళిన వెంటనే వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. ఏంటి మీరు దేనికోసం వచ్చారు ఏంటి అని బాగా అడుగు చెప్తున్నారు. ఉందండి, వెళ్ళానండి. 5 రూపాయల భోజనం చాలా నెంబర్ 1గా ఉందండి. భోజనం పెడుతున్నారు. అందులో ఒక కూర, పప్పు, ఓ చట్నీ, పెరుగు, సాంబారు. ఇంకా అంతకంటే 5 రూపాయలకి మీకు ఏం పెడతారు? 5 రూపాయలకి ఒక చాక్లెట్ రాని రోజుల్లో భోజనం పెడుతున్నారంటే మరి గొప్ప కదండి. అంటే మామూలుగా అంటే క్వాలిటీ ఉంటుందా? అంటే క్వాలిటీ నెంబర్ 1. క్వార్టర్ రైస్ కదా బాగుంది. మన ఈ రైస్ ఎలా ఉందో అలాగా బాయిల్డ్ ఈ రైస్ లాగానే మామూలు సోనా రైసే బాగుంటుందండి. రైస్ బాగుంటుందండి. మాది అయితే లంకలగూడూరు, మేము పాలకొల్లు వెళ్ళినప్పుడు 1-2 సార్లు నేను తిన్నది బాగుందండి. తీసేసినప్పుడు ఇబ్బందులు పడ్డారు. ఈవేళ ప్రతి ఒక్కడికి కూడా మీకు ప్రతి ఒక్కడికి కూడా నీకు ఒక రిక్షా కార్మికుడికి కానీ, తాపీ మేస్త్రికి కానీ, బట్టల కుట్లో పనిచేసుకునే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అది అన్న క్యాంటీన్ చాలా ఉపకారం అవుతుంది. చివరగా ఇప్పుడు అమరావతి గురించి తెలుసు కదా మీకు. రాజధానిగా కేంద్రం ఆమోదించింది కూడా ఖచ్చితంగా అమరావతిని రాజధాని చేయాలని కంకణం కట్టుకుంది. కానీ అటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే అమరావతిని మనకు వద్దు, అక్కడ అమరావతి సెట్ అవడం వల్ల మనకి అభివృద్ధి పరంగా ఏముండదు, మనం అటు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్యలో మావిగిరి అనే ఒక ప్రాంతాన్ని మనం రాజధానిగా పెడదామంటారు. ఏ ప్రాంతం రాజధాని? మాకు విజయవాడ రాజధాని అయితేనే బాగుంటుందండి. మనకి అందుబాటులో ఉండేది అదే అమరావతి. ఇప్పుడు ఎక్కడో రాజధాని అక్కడ పెడదాం, కర్నూలు పెడదాం, కడప పెడదాం, 3 రాజధానులు వైజాగ్ పెడదాం అని అంటున్నారు. అవన్నీ ఉట్టిది. అది మనకి ఏంటంటే అన్ని
ఈ ఏరియాలకి కలిసి వచ్చేది మనకి విజయవాడ ఒకటండి. దాని గురించి విజయవాడలో రాజధాని ఉండటమే అందరికీ మెయిన్. దాని గురించి విజయవాడలో రాజధాని ఉండటమే కరెక్ట్. అంటే ఇప్పుడు మావిగానే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, స్టార్టింగ్లో ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మావిగానే అందరూ మొక్కు చూపుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇష్టపడతారా మావిగానే అనే ప్రాంతాన్ని? ఇష్టపడరు. జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడరు. అంటే ఆయన చేసిన పని ఏమీ లేదు. ఒక రాజధాని సగం కట్టిన దాన్ని కూలగొట్టాడే తప్ప కానీ దాన్ని బాగు చేయలేదు. ఆ బాగు చేసి ఉంటే ఈవేళ అతనే గొప్పడు అవుతాడు. అది అన్నీ పాడు చేశాడు. గోండా విజయం ఎక్కువైంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయన్ని మీరు ఎందుకు తీసుకుంటారా? తీసుకోరు కదండి. దాని గురించి జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఇష్టపడరు. అంటే బాబాయ్ గారు మీరు చాలా మంది చూసే ఉంటారు, చాలా మంది సరదా మనం ఈవినింగ్ పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులకి, గత గడిచిన 5 ఏళ్ల పరిస్థితులకి 2029 ఎలక్షన్ వస్తే ఎవరు సీఎం అవుతారు? సీఎం మళ్ళీ ఈయన అవుతాడు. ఎవరు? మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు. ఆయన అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా అవుతారు. అంత నమ్మకం ఎలా చెప్తారు? అంత నమ్మకం ఎలా చెప్తుంటే నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి నచ్చిన గురించే కదండి. నచ్చిన గురించే కదా చేస్తున్నారు. లేకపోతే మీకు రాజధాని ఇంతవరకు రాజధాని కానీ పోలవరం కానీ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాటి మీద బెడ్ వేసింది పాపాన్ని పోలేదు. అలాంటిది వేళ ఆ రెండాటిని చర్య తీసుకున్నాడు. ఆ 2 పూర్తి చేస్తేనే కానీ మనకి అభివృద్ధి మనకి జరగదు. దానికి ఏంటంటే మనకి రాజధాని కావాలనుకుంటే మరి మనం విజయవాడ మనం రాజధాని చేసుకోవాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు.